ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరికైనా సరే క్రీమ్స్ కానీ ఆయిల్ కానీ కావాలి అనుకుంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ కొంచెం ఉంటుంది. ఎవరికి కావాలన్నా సరే నేను పంపిస్తానండి. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వచ్చిన తర్వాత అంటే క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా వాడాలి అంతా డీటెయిల్గా చెప్తాను. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసేసేయండి, ఓకేనా? చేశాను చక్కగా. హెయిర్ చూడండి అంత బ్లాక్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు నేను ఆల్రెడీ చెప్పాను, అంతా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను. ఏంటంటే చాలామందికి కూడా ఆర్డర్స్ అనేవి పంపించడం జరిగిందండి. ముఖ్యంగా మన క్రీమ్, కోకోనట్ క్రీమ్ చాలా బాగా వైరల్ అయిపోయింది, అందరికీ బాగా నచ్చేసింది అనమాట. సో అది ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా వర్క్ అయిపోయింది, సెన్సిటివ్ స్కిన్కి ఆయిలీ స్కిన్కి వర్క్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి వర్క్ అయిందంటే ఆల్మోస్ట్ అందరికీ వర్క్ అయిపోతుంది. పిల్లలకు కూడా వాడచ్చు, పిల్లలు కూడా వాడుతున్నారు కూడా చాలామంది. స్కూల్ పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు చాలామంది. బ్లాక్నెస్తో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ పిగ్మెంటేషన్ లైఫ్ లాంగ్ పోదనమాట. అలాంటిది కూడా మన క్రీమ్ వల్ల పోతుంది. మిగతాగా మన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయిపోతున్నారండి. వర్క్ అయింది కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. 1 lakh అయిపోతుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం, అంతా దేవుడి దయ. సో ఈరోజు వీడియోలోని నేను ఒక చిన్న మాట చెప్తామని వచ్చాను. కొంచెం నాకు బాధ అనిపించిన విషయం అనమాట ఇది. అదేంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవాల్సిన వాళ్ళు ఒక్కసారి ఈ మాట వినండి. మీ ఇంటి దగ్గర కొరియర్ సర్వీస్ అనేది లేకపోతే మీ ఇంటి వరకు రాదనమాట, ముందే చెప్పేస్తున్నాను. అది అందరికీ కాదు. ఇప్పుడు నా దగ్గర 20 మంది బుక్ చేసుకున్నారనుకోండి, అందులో ఖచ్చితంగా ఒక 5గురికి మీ ఏరియాకు కొరియర్ సర్వీస్ లేకపోవచ్చు, ఓకేనా? అది మీషో వస్తుంది, ఆన్లైన్ యాప్స్ అన్నీ వచ్చేస్తున్నాయండి, మీ కొరియర్ ఆఫీస్ వాళ్ళు రావట్లేదు అంటున్నారు. సో మా కొరియర్ ఆఫీస్ వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారండి రావడానికి. ఒకవేళ కుదరకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా డిటీడీసీ కానీ, ప్రొఫెషనల్ కొరియర్ కానీ, ఇంకా కొరియర్ సెంటర్లో ఎనీథింగ్ ఏమున్నా సరే మీరు వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కొరియర్ సెంటర్ వాళ్ళ నెంబర్ ఇస్తాను. మీరు వాళ్ళని ఒక అప్రూవ్ అయ్యి మీరు నాకు ఈ అదే అక్కడ కొరియర్ ఆఫీస్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి పంపించేయండి, మేము వెళ్ళి తీసుకుంటామని మీరు ఓకే అయితేనే, ఇది మీరు ఒప్పుకుంటేనే నేను క్రీమ్ పంపిస్తాను. అంటే అందరికీ కాదు, కొంతమందికి ఇలా జరుగుతుంది. ఒకవేళ మీకు జరిగితే మాట, ఓకేనా? జరిగితే మాత్రం మీ దగ్గరలో ఉన్న సెంటర్ ఏదైతే ఉందో దానికి నెంబర్ ఇచ్చేస్తే అక్కడ పంపిస్తాను. ఈరోజు మార్నింగ్ అనమాట ఒక సిస్టర్ అలాగే నా మనీ నాకు బ్యాక్ ఇచ్చేయండి, క్రీమ్ లేట్ అయిపోయింది అని చెప్పేసి చాలా టెన్షన్ పెట్టేశారు. నేను ఆవిడ మనీ ఆవిడకి ఇచ్చేసాను. క్రీమ్ కూడా ఇంక మన దగ్గరికి వచ్చేస్తుంది, అది వేస్టెడ్, ఇంకా పడేయచ్చు. ఎందుకంటే లేట్ అయిపోయింది, దానికి కారణం కూడా వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఊరు వెళ్ళిపోయానన్నారు. సో వాళ్ళు తీసుకోవడానికి పక్కింట్లో ఎదురింట్లో ఎవరు లేరు అంటున్నారు. సో అది మాకు ప్రాపర్గా ఆవిడ ఏ విషయం చెప్పలేదు. ఇలాంటి మిస్టేక్స్ మీ నుంచి నాకు రాకపోతే నాకు ఇబ్బంది ఉండదండి. మా కొరియర్ సెంటర్ వాళ్ళు అయితే చాలా బాగా మాకు సపోర్టింగ్, మనందరికీ కూడా సపోర్టింగ్గా ఉంటారు, మ్యాక్సిమం ట్రై చేస్తారు. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారనమాట. చాలామంది బాధ పెడుతున్నారంటే ఊర్లు వెళ్ళిపోయినప్పుడు చెప్పట్లేదు. నేను పిక్ పెడతాను కదా, చాలామందికి వాట్సాప్లోని ఫోటో పెట్టేస్తాను అనమాట. మీ అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీదేనండి. హోమ్ ప్రొడక్ట్ ఇది. నేను నా అంతటి నేను బిజినెస్ ఏం స్టార్ట్ చేయలేదు, మీరు చెప్తే చేస్తున్నాను. చాలామంది వైన్ అడుగుతున్నారు, రెడ్ వైన్, అలోవెరా జెల్ అడుగుతున్నారు, సోప్స్ అడుగుతున్నారు. నేను అన్నీ పంపించను, కేవలం ఈ 2. ఎందుకంటే మీకు వర్క్ అయింది. ఇప్పుడు అందరూ కూడా ఏ ఏజ్ వాళ్ళైనా సరే స్కిన్, హెయిర్ ఈ 2 బాగుండాలని కోరుకుంటారు. మగవాళ్ళేంటి ఆడవాళ్ళేంటి, ఉన్నంతలో మనం అందంగా కనిపించాలి అనే ఒపీనియన్తో నేను వీడియోస్ చేస్తున్నాను. అవి ఏంటంటే కొంతమంది అడిగారు, మేము పొద్దుట వెళ్ళిపోయి మార్నింగ్ వస్తాం, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మీరు ఇంట్లో కొంతమందికైనా కొంచెం పంపించండి సిస్టర్ అని అడిగారు. అది పంపిస్తున్నాను. అది బాగా నచ్చేసింది. పంపించిన వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకుంటున్నారు, వాళ్ళకే పంపిస్తున్నాను. కొత్త ఆర్డర్స్ తీసుకోవట్లేదు. ఈ విషయంలో చాలా సారీ అండి. తీసుకోవాలి అంటే కనుక మీరు ఈ చిన్న హెల్ప్ చేయాలి. ఒకవేళ మీ సెంటర్కి పార్సల్ రాకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా కొరియర్ ఆఫీస్ నెంబర్ అనేది ఇస్తే అక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి మీరు తీసుకోండి, ఓకేనా? లేదనుకుంటే మీరు ఆ సెంటర్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంటి వరకు తెచ్చేసుకోవచ్చు అనమాట. ఇది కొంతమంది ఇబ్బంది పడిపోయి నాకు మెసేజెస్ చేస్తున్నారు, అందుకే వీడియో చెప్పాను. ఇది ఫస్ట్. సెకండ్, మీరు అడ్రస్ కూడా చాలామంది రాంగ్ ఇస్తున్నారు. పిన్ కోడ్, నేము, ఫోన్ నెంబర్ ఇవి ఏమి ఉండవు, ఓన్లీ మీ ఇంటి నెంబర్తో సహా ఇస్తున్నారు. నేను మళ్ళీ చెప్పలేను.
వాట్సాప్లో మీకు రిప్లై ఇవ్వలేను. నాన్ స్టాప్గా నాకు డైలీ ఎన్ని మెసేజెస్ వస్తాయో తెలుసా అండి. నెంబర్ ఇచ్చాను, ఎప్పుడెప్పుడు వాళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, నేను మీ సబ్స్క్రైబర్ని నాకు పంపించండి అని. నాకు నిజంగా చెప్పాలంటే వాళ్ళ వీడియోస్ కూడా నాకు పంపిస్తారండి. అంటే నేను చూడండి ఎంత బిజీగా ఉన్నానో, తయారు చేసుకోలేను, నాకు దయచేసి పంపించండి అంటే, వెయిట్ చేయండి సిస్టర్ అందరూ అయ్యాక చెప్తాను అంటున్నాను. చాలా బాధ పెట్టేశాను నేను చాలామందిని. సరే అని చెప్పేసి ఎంత రిక్వెస్టింగ్ అడిగారో వాళ్ళకి మాత్రమే పంపిస్తున్నాను. ఆ విషయం వాట్సాప్లోకి వచ్చిన వాళ్ళకే తెలుసు. కొంతమందికి అయితే రిప్లైయే ఇవ్వను, ఎందుకంటే నేను పంపించలేను, ఆర్డర్స్ ఎక్కువ తీసుకోలేను, అంతేనండి. మీరు తయారు చేసుకుంటారనే కదండి నేను వీడియోస్ చేసేది. అంటే ఎవరు ప్రాసెస్ చెప్పి సేలింగ్ స్టార్ట్ చేయరండి, మొత్తం అందరూ కూడా ఎవరు కూడా. నేను ఒక్కదాన్ని మీకు ప్రాసెస్ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు తయారు చేసుకుంటారని. హోమ్ ప్రోడక్ట్ ఒక 2-3 5 పంపిస్తాను, అంతకుమించి ఎక్కువ చేయలేను. అది నాకు నా ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు కాబట్టి నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇది సెకండ్. థర్డ్ ఏంటంటే మీరు క్రీమ్ కానీ ఆయిల్ కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా వాడాలో చెప్తున్నాను. మీరు క్రీమ్ ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ కోకోనట్ క్రీమ్, నైట్ షియా క్రీమ్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. రోజుకి 5 సార్లైనా అప్లై చేసుకోవచ్చు, 2 సార్లు అప్లై చేసుకోవాలని లేదు. ఒక సిస్టర్ అనేది మనకి మెసేజ్ చేశారు, ఒకసారి ఆ సిస్టర్ మాట్లాడిన రికార్డ్ మీరు విన్నారంటే ఎలా వాడాలో కూడా అర్థమవుతుంది. అండ్ ఆవిడ హ్యాపీనెస్ని కూడా మనం ఒకసారి చూద్దాం, ఓకేనా? నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు వచ్చే రివ్యూస్ చూస్తున్నాను, చాలా ఎక్సైట్మెంట్తో నేను కూడా ఆర్డర్ చేశాను. బట్ ఇంత తొందరగా రిజల్ట్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అన్ని క్రీమ్ వేస్ట్, సీరియస్గా చెప్తున్నాను. ఇంత జెన్యున్ రివ్యూ అంటే ఇది నేను చెప్పేది. ఏ క్రీమ్స్ అయినా వేస్ట్ నన్ను అడిగితే. ఇది నెంబర్ 1 క్రీము. ఒక అందరి సిస్టర్స్కి ఒక దేవుళ్ళ వచ్చారు మీరు, సీరియస్గా. ఎవ్వరు ఎన్ని అన్నా, ఎన్ని క్రీమ్స్ ఏం కలుపుతున్నావు, కెమికల్స్ కలుపుతున్నావు, ఏది నెగిటివ్గా చెప్పినా మీరు వినకండి. మంచి చేస్తున్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ అన్నది సహజము. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. బట్ సీరియస్గా అందరూ, ప్రతి ఆడపిల్లకి మన ఫేస్ అందంగా ఉండాలి అని కోరుకుంటారు. బట్ ఈ పిగ్మెంటేషన్స్, ఈ పొల్యూషన్ వల్ల అందరి ఫేసెస్ కొంచెం డ్యామేజ్ అవుతుంటాయి, ఇంకా తప్పదు కదా. బట్ ఇలాంటి టైంలో మీరు ఒక మంచి క్రీము ఇచ్చారు చూడండి. సీరియస్గా నా ఫేస్ మీద ఒక్క మచ్చ లేదు. నాకే అనిపిస్తుంది ఏంది ఇలా అయిపోయింది, నా స్కిన్ ఇంత సాఫ్ట్ అయిపోయింది, ఒక్క మచ్చ లేదు అసలు. లాక్డౌన్లో చూసా నాకు ఈ స్కిన్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. కానీ మనం బయట వెళ్తుంటాము, ఇంకా ఏం అవ్వదులే, ఎన్ని క్రీమ్స్ పెట్టినా ఇంతే ఇంకా అనుకున్నాను. కానీ లాక్డౌన్ తర్వాత నా ఫేస్ ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా పొల్యూషన్లో కూడా వెళ్ళగలుగుతున్నాను. సీరియస్గా నిన్ననే నేను పొల్యూషన్ వెళ్ళినప్పుడు అనిపించింది నాకు, అబ్బా కొంత ఫేస్ అంతా పాడవుతుంది అని. బట్ మళ్ళీ నాకు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆ క్రీమ్ ఉంది కదా పర్వాలేదులే అనిపించింది మళ్ళీ. వావ్, సీరియస్గా సిస్టర్ ఒక్కసారి మిమ్మల్ని కలవాలి. ఎంత బాగా క్రీమ్ ఇచ్చారంటే సీరియస్గా ఐ లవ్ యూ. నా స్కిన్ మాత్రం నిజంగా నేను మీకు చెప్పినట్టు కెమెరా ముందు నేను ఫేస్ చేయాలి అని చెప్పాను కదా, మనకి ఒక కాన్ఫిడెంట్ అనమాట. మన హెయిర్ బాగుంటే, మన స్కిన్ బాగుంటే కెమెరా ముందు మనం చాలా మంచిగా ఫేస్ చేయగలుగుతాం. ఒక కాన్ఫిడెంట్ అన్నది వస్తుంది మనకి. సో సీరియస్గా అసలు మేకప్ కూడా అవసరం లేదు. స్కిన్ బాగుంటే మేకప్ కూడా అవసరం లేదు. నాకు అస్సలు మేకప్ పడదు, చాలా సెన్సిటివ్ స్కిన్. కానీ ఇది నేను డైలీ 4 times అప్లై చేస్తున్నాను. సీరియస్గా చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. సీరియస్గా మీకు చాలా 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 థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. బాయ్. చూసారు కదా, సిస్టర్ చాలా హ్యాపీ అయిపోతున్నారు. సిస్టర్ కూడా ఒక యూట్యూబర్ అండి. ఎప్పుడైనా కలిసి మన ఛానల్లో నేను వీడియో చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా గ్రేట్ ఉమెన్ అనమాట. వీడియో లేడీస్ కానీ, కొంతమంది అనాథ పిల్లలు ఇలా ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఎవరు ఏంటని నేను చెప్తాను, ఒకరోజు కలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్లో హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే ఈ కాలంలో, ఈ జనరేషన్లో ముఖ్యంగా లేడీస్ చాలా విధాలుగా, కొంతమంది వల్ల కొంతమందికి చెడ్డ పేరు వస్తుంది ఒక్కొక్కరి వల్ల. అలాంటి ఉన్న ఈ ప్రపంచంలో ఇలాంటి సిస్టర్ని నేను కలవడం యూట్యూబ్ ద్వారా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం బాగుంటే చాలు, పక్కన వాళ్ళు ఎలా అయిపోయినా పర్వాలేదు అనుకునే ఈ రోజుల్లో ఈ సిస్టర్ చిన్న పిల్లలకి, అనాథ పిల్లలకి ఈ సేవ, జనాభా సేవ ఏదైతే ఉందో ఇది చేయడం నాకు చాలా ఇంప్రెస్ అయిపోయాను. సిస్టర్ని కూడా ఇంటర్వ్యూ కూడా చేశారు, అంత బాగా ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉండడం చాలా బాధాకరం. ఇంత మంచి చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండడం చాలా బాధాకరం. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తాను ఇలాంటి లేడీస్కి. మనం హైదరాబాద్లో ఉంటారు సిస్టర్, మాకు ఎక్కడి నుంచి దూరం కాబట్టి ఎప్పుడైనా కలవాలని కోరుకుంటున్నాను అనమాట. సో మీతో చెప్తున్నాను.
సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సిస్టర్ కూడా క్రీమ్ వర్క్ అయిందని మనకి చక్కగా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. హ్యాపీ అండి. చాలామంది కొంతమంది వీడియోస్ పంపించారండి, అంటే కొంచెం నైటీతో అది చేస్తున్నారు, నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. తర్వాత మీరైనా అనొచ్చు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి అలా పెట్టేశారేంటి సిస్టర్ అని అనొచ్చు. కొంచెం డ్రెస్ వేసుకొని సారీ కట్టుకొని పెడితే నేను యూట్యూబ్లో పెడతాను. అండ్ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయన్నీ డిలీట్ అయిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. చాలామంది క్రీమ్ వర్క్ అయింది, ఇలా వాడితే పని చేస్తుంది, అలా వాడుతుంటే పని చేయట్లేదు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే మీరు క్రీమ్ అండి 2 క్రీములు తీసుకోండి, అంటే నేను ఒకటే తీసుకోండి 2 తీసుకోండి నేను చెప్పను. అది ఇదిదో డబ్బుల కోసం చెప్తున్నామని కూడా అంటారేమో అని భయం వేసింది నాకు. ఎందుకు వచ్చింది, మీకు నచ్చింది తీసుకోండి. ఇప్పుడు షియా ఈ విటమిన్ కలిపిన క్రీమ్ జస్ట్ 399. నాకు ఏం మిగులుతుంది ఇందులో అందరు అంటారు, చాలామంది అంటారు అనమాట, ఏముంటుంది ఇందులో ఇంత తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు, మీరు శ్రమ ఎక్కువ పడిపోతున్నారు అని చెప్పేసి యూట్యూబ్ నుంచి బయట నుంచి మా రిలేటివ్స్. ఏం పర్లేదండి, ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి 100 రూపాయలు ఎంతో ఎక్కువ. అలాంటిది వాళ్ళు కనీసం ఇప్పుడు వైట్గా అవ్వాలనుకోండి, బయటికి వెళ్ళి 500 పెట్టి కొనుక్కుంటారట, ఏం రిజల్ట్ ఉండదు. దానికి బదులు రిజల్ట్ ఉండేది ఒక 399 రూపాయలకి ఇద్దామని ఆశపడ్డాను షియా క్రీమ్ ఏ విటమిన్. ఇంకా కోకోనట్ క్రీమ్ అంటారా, నాకు బడ్జెట్ మరి బాక్సులకి ప్యాకింగ్కి ఇవన్నిటికి ఎక్కువైపోతుంది కదా. సో కాబట్టి 299 పెట్టాను. ఓకే, మనిషికి ఒక 10 రూపీస్ 5 రూపీస్ మిగులుతాయి కదా, నో ప్రాబ్లం. మనకి డబ్బుల కంటే మంచి పేరు ముఖ్యం, మంచి మాట ముఖ్యం. వాళ్ళకి వర్క్ అయితే అదే చాలు అనుకున్నాను. నేను వాడాను, వర్క్ అయింది. సో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వాడారు, వర్క్ అయింది. సెన్సిటివ్ స్కిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు నా సబ్స్క్రైబర్స్కి ఇచ్చాను, ఒకసారి ట్రై చేసి చూడండి అని. వాళ్ళు వాడారు, లేదు సూపర్గా పనిచేస్తుంది, సేల్ చేయండి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకే ఇంకా సూపర్గా వర్క్ అవుతుందని. అందులో ఆయిల్ కంటెంట్ ఉందని భయపడుతున్నారు, కానీ ఆయిల్ ఏమి ఉండదండి. మనం ఎప్పుడైతే ఈ క్రీమ్ని బాగా మిక్సీ చేసేస్తామో అందులో మాయిశ్చరైజర్ రిలీజ్ అయ్యి చిక్కని ద్రవం తయారవుతుంది అనమాట. అది చాలా బాగా పనిచేస్తుంది. ఇంక నేను ఎక్కువ చెప్పలేను, మీరు తయారు చేసుకుని నాకు వీడియోస్ కూడా పంపిస్తున్నారు చాలామంది, చాలా థ్యాంక్స్ అండి. ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేయాలి ఈ క్రీమ్ని, బయట పెట్టి యూజ్ చేయలేమంటే మార్నింగ్ తీసుకొని బయట నైట్ వరకు ఉంచేసినా పర్లేదు, 1 డే మొత్తం బయట ఉన్నా పర్లేదు, కానీ మొత్తంగా బయట ఉంచేస్తే పాడైపోద్ది అనమాట. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడండి. ఇక ఇది అనమాట, 2 క్రీములు వాడితే రిజల్ట్ బాగుంటుందండి. రోజులో మీరు ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నప్పుడైనా ఫేస్కి నెక్కకి ఎక్కడైతే మీకు బ్లాక్నెస్ అనిపిస్తుందో అక్కడంతా అప్లై చేసుకొని చక్కగా హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్లాక్ హెడ్స్, బ్లాక్ స్పాట్స్, వైట్ హెడ్స్, వైట్ స్పాట్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట. సో ఇది. ఇక హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ నువ్వుల నూనె, బ్రింగ్రాజ్ని తయారు చేసిన హెయిర్ ఆయిల్ ఎలా వాడాలో చెప్తాను. ఆనియన్ హెయిర్ ఆయిల్ ఇప్పుడు ఈరోజు మండే అనుకోండి, మండే యూజ్ చేశారు. మళ్ళీ మనం ఫ్రైడే హెడ్ బాత్ చేసినప్పుడు ఈ నువ్వుల నూనె అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేయండి. ఈ షాంపూ కూడా పంపిస్తున్నాను నేను. ఒక వీక్లో అంటే ఒక వారంలో 2 సార్లు హెడ్ బాత్ చేస్తాం కాబట్టి ఆ 2 సార్లు ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని ఆ 2 సార్లు ఇదే షాంపూ యూజ్ చేయండి. షాంపూ అయిపోతుందని డౌట్ వస్తుంది, మళ్ళీ మీరు నాకు బుక్ చేసుకుంటే నేను పంపించేస్తాను. లేట్ అవుతుంది. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లేట్ అవ్వడం ఒకటేనండి. ఇప్పుడు కూడా కొద్దిగా వర్క్ ఉండడం వల్ల చాలామంది పంపించలేదు, పెండింగ్ ఉండి ఏప్రిల్ 15th 28th అలా ఆ బ్యాచ్ వాళ్ళకు ఉండిపోయారు, కొంతమంది అక్కడెక్కడ ఉండిపోయారు అనమాట. నన్ను ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు. సో వాళ్ళకి పంపించాలి ముందుగా. ఎందుకు లేట్ అయింది అనేది మీకు నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఎందుకు లేట్ అయింది, ఇంకో 10 days వరకు ఎలాంటి కొరియర్ కానీ ఎవరికి పంపించలేను, ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉన్నాను. అది కూడా వాళ్ళ ఒప్పందంతోనేనండి, నేను ఏదో పర్సనల్ పని చేసుకోవడానికి కాదు. జనాలందరికీ చెప్పాను ఆల్రెడీ, కొంచెం హెల్త్ బాగాలేదు, నెక్స్ట్ ఒక వర్క్ వల్ల ఆగిందండి అని చెప్పి. నో ప్రాబ్లం, మీరు ఎప్పుడు పంపించినా పర్వాలేదని వాళ్ళ ఒప్పందంతోనే. అది మనం అడగాలి కదండి, వాళ్ళు కంగారు పడతారు కదా, ఏమైపోయాయో డబ్బులు తీసుకున్నారని. అందుకని వాళ్ళకి చెప్పాను. ఇంకొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు నా సబ్స్క్రైబర్స్, వాళ్ళకి తెలుసు నేను ఏంటో. నేను పంపించిన క్రీము ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా నో ప్రాబ్లం అని చెప్పిన, నాకు చాలా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట. ఆ రోజు డ్యామేజ్ అయిపోయింది. ఒక సిస్టర్ మొత్తం కూడా క్రీమ్ ఇంతే మిగిలింది, అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు, ఒక బౌల్లో వేసుకుని. సిస్టర్ నేను మళ్ళీ పంపించాను, ఆవిడకి తెలియకుండా పంపించాను, లేదంటే అస్సలు ఒప్పుకోరు. ఎందుకక్క మనీ వేస్ట్ చేసుకోకండి అని చెప్పి చాలా చాలా అర్థం చేసుకున్నారండి. ఒక్కరిద్దరు కాదండి, అందరూనండి. నాకు సొంత ఫ్యామిలీ అయిపోయారనమాట. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు జనాలు అందరూ కూడా. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. హెయిర్ ఆయిల్ కూడా మీకు వర్క్ అవుతుంది. ముందు హెయిర్ ఊడడం మీకు తగ్గుతుంది, తర్వాత గ్రోత్ అవ్వడం, వైట్ హెయిర్ తగ్గడం, చక్కగా చుండ్రు, పేలు ఇలాంటి సమస్యలన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మీరు హ్యాపీగా హెయిర్ గ్రోత్ చేసుకుంటారని నేను కష్టపడి పంపిస్తున్నాను మీకు. సో అంతే తప్పితే వేరే ఒపీనియన్ ఏం కాదు. మనీ కోసం అయితే మన ఛానల్లో నేను ఏది పోస్ట్ చేయను. మనీ కోసం అయితే ఈ పాటికి నేను అన్ని బ్రాండ్లు సేల్ చేసేయాలి, ఎందుకంటే అలోవెరా జెల్ ఎంతమంది అడుగుతున్నారు. నేను చేయలేనండి, అది పెద్ద ప్రాసెస్ అండి. తలకాయ నొప్పి. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఎవరో సిస్టర్ ఒకళ్ళు అడిగారు, ఆవిడ కోసమే ఇప్పుడు నేను తయారు చేసుకోవాలి అలోవెరా జెల్. సో అది అప్పుడు చూద్దామని చెప్పేసి నేను అలా ఉంచేసాను. ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చూద్దాం, ఇవి రన్ అవుతున్నాయి కాబట్టి. సో ఇదే మేనేజ్ చేస్తున్నాను. అది కూడా ఆర్డర్స్ చాలామంది తీసుకోవట్లేదు,
మిగతా వాళ్ళందరూ కంగారు పడుతున్నారు, అలాంటప్పుడు యూట్యూబ్లో ఎందుకు చెప్పారు, మా ఆర్డర్ తీసుకోవట్లేదు అని చెప్పి. సరే అని చెప్పేసి రోజుకి 2 ఆర్డర్స్ తీసుకుంటాను, కంపల్సరీ 2 తీసుకుంటాను. ఆ 2 లేట్ అవుతుందండి, కంగారు పడకండి అని చెప్పేసి ఒక 10 days అయినా 20 days అయినా పంపిస్తాను అనమాట. అంటే నాకు వీలుని బట్టి, మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అలా ప్లాన్ రోజు మొత్తం ఖాళీ ఉండట్లేదండి. ఓకే, ఓవరాల్గా ఇప్పుడైతే ఓకేనండి. మొన్నటి వరకు నాకు హెల్త్ బాగాలేదు, మేము కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ ఫీవర్, కోల్డ్ ఇవన్నీ జరిగాయి అనమాట. చాలా నీరసం అయిపోయాము. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఈలోపు మేము ఇంకొక పని పెట్టేసుకున్నాం, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీకు ఇప్పుడు చెప్పను. మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ మేము కొత్త హౌస్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఆ వీడియో మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను. ఆ డీటెయిల్స్ అని తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇది క్రీమ్ ప్రాసెస్ కాబట్టి ఇది చెప్తున్నాను. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇవన్నీ ఫాలో అవ్వాలండి. నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడొద్దు. చాలా కష్టపడి చేస్తున్నాను, కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలనే ఒపీనియన్తో ఉన్నాను. ఇంకొక సిస్టర్ అయితే అడ్రస్ ఏదో వేరేది ఇచ్చేశారు, నన్ను చూసుకోవాలని మళ్ళీ నా మీదే అంటున్నారు అనమాట. మీరు చూసుకొని చెప్పాలి కదా, మేము బిజీగా ఉంటాం కదా అనేసి ఆవిడ అంటున్నారు. నాకు బాధ అనిపించింది, అక్క అని చెప్పి. సో మళ్ళీ నాకు 100 rupees వెయ్యండి, ఆ కొరియర్ ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే వాళ్ళ చుట్టాల హౌస్ సంబంధించిన అడ్రస్ ఇచ్చేశారు. నేను ఆ అడ్రస్ అని చెప్పి పంపించాను, ఇంకో అడ్రస్ పంపించారంట, నేను చూడలేదు. అది నేను పిక్ పెట్టినప్పుడు ఈ అడ్రస్ కాదక్క నేను పంపించాను మీకు అని చెప్పాలి కదా, ఏం లేదు, చెప్పలేదు. మళ్ళీ తర్వాత నేను ఆవిడకి మళ్ళీ వేసేసాను. ఇంకా నన్ను ఇలా ఇబ్బంది పెట్టి చాలా బాధ పెడుతున్నారండి. అందరూ కాదు, 1-2 అంతే. ఆ 2 వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాను. సరే, ఇద్దరిలాగా మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా వస్తారేమో అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. ఇలా చేయకండి. మీకు నేను పార్సిల్ పిక్ పెడతాను కదా, అడ్రస్ మీదే కదా, నెంబర్ ఏమైనా తప్పు ఉందా అని చూసుకొని నాకు చెప్పండి, ఇది కాదండి చూడండి అడ్రస్ కొంచెం మిస్టేక్ ఉందన్నారు అనుకో, అప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇది కరెక్ట్ ప్రాసెస్. ఎవరైనా ఆర్డర్ కావాలి అనుకుంటే, అంటే ఆనియన్ హెయిర్ ఆయిల్ కిట్ కానీ క్రీమ్స్ కానీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. కాస్ట్ డీటెయిల్స్ అని అందులో పెడతాను, ఆల్రెడీ వీడియోస్లో ఉన్నాయి. మనకి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్, బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్, షాంపూ వచ్చేసి 1697 రూపాయలు అవుతుంది. క్రీమ్స్ వచ్చేసి 898 అంటే 898 రూపాయలు అవుతుందండి. 2 క్రీములు వచ్చేసి ఒక్కో క్రీము 299, 399 విత్ షిప్పింగ్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్తో కాకుండా అనమాట. సో ఇవన్నీ కూడా నేను వాట్సాప్ చెప్తాను. ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్తున్నానండి. ఇంకా ఇదనమాట వీడియో అయితేని. ఇక మనకి ఇంకా ఆయిల్ అయితే ఇంకా రివ్యూ చూడాల్సిన పని లేదు, ఎందుకంటే అది వర్క్ అయిపోద్ది, కంపల్సరీ వర్క్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంక నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కూడా నేను హెడ్ బాత్ చేశాను. చక్కగా హెయిర్ చూడండి ఎంత బ్లాక్గా సిల్కీగా చిక్కు. మనకి ఎప్పుడైతే జుట్టు మాయిశ్చరైజింగ్గా ఉంటుందో చిక్కు తీసినప్పుడు కూడా మనకి ఎక్కువ చిక్కు పడిపోతుంది. ఆ జుట్టు అసలు ఇలా ముట్టుకొని ఏదైనా మోడల్ జడ వేసుకున్నామన్నా చిక్కు పడిపోద్ది అనమాట. అప్పుడు చాలా బాధ అనిపించేస్తూ ఉంటుంది, చిక్కు తీసుకున్నప్పుడు జుట్టు ఊడిపోద్దేమో అని చెప్పి. ఇప్పుడు మనకి జుట్టుకి మాయిశ్చరైజర్ లేకుండా డ్రైనెస్ అయిపోయింది అనుకోండి, జుట్టు మొత్తం లాస్ అయిపోవాల్సి ఉంటుంది. కాబట్టి అలా అవ్వకుండా మనం ఈ 3 కిట్ వాడితే బాగుంటుందని కష్టమైన ఇష్టంతో మీకు పంపిస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడొద్దు. ఇదనమాట వీడియో అయితేనే. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను నేను మిమ్మల్ని. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ కోకోనట్ క్రీమ్ కూడా చాలామంది ప్రిపేర్ చేసి నాకు వీడియోస్ పంపిస్తున్నారు, అన్నీ చూస్తున్నానండి. రిప్లై ఇవ్వట్లేదు అని ఏమనుకోకండి, హౌస్ అనేది మేము వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడం వల్ల. సో ఇప్పుడు నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇంకా రేపు వచ్చే వీడియోలో మీకు వ్లాగ్లో అంతా చెప్తాను. అండ్ ఇది హౌస్ ప్లానింగ్లో ఉన్నాం, అంటే క్లీనింగ్ ప్లానింగ్ ప్రాసెస్లో ఉన్నాము. అంటే అన్నీ సర్దుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా హౌస్ చేంజ్ అయిన తర్వాత. నాకు ఒక 10 days 8 daysలో కోకోనట్స్ పురమాయించుకున్నాము. అండ్ ఆయిల్స్ కూడా అన్నీ బయట నువ్వుల నూనె, కొబ్బరి నూనె పురమాయించుకుని తయారు చేయాలి. ఇంకా నాకు పెండింగ్ వచ్చేసి క్రీమ్స్ ఒక 2 ఉన్నారు, ఆయిల్స్ ఒక 5 members ఉన్నారు. మొత్తానికి వీళ్ళకి 7 members పంపించేస్తే కొత్త ఆర్డర్స్ తీసుకుందామని, అంతే, ఇంకేం కాదు. లేదు మీరు ఎప్పుడు పంపించినా పర్వాలేదు, మాకు క్రీము ఆయిల్ కావాలండి అంటారా, ఆర్డర్ పెట్టుకొని మీ డబ్బులు ఎక్కడికి పోవు, నేనైతే పంపించేస్తాను నా మీద నమ్మకం ఉంటే. ఓకే, జెన్యూనిటీ అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను చెప్పనవసరం లేదు, మీరు బుక్ చేసుకోండి నేను పంపిస్తానని నేను అనకూడదు. అది మీ ఇష్టం, మీ ఒపీనియన్. ఓకే, ఇవిడికి మనం సెండ్ చేద్దాము, సో మనకి పంపిస్తారని మీకు హోప్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి నాకు పేజెస్ స్క్రీన్ షాట్ పెట్టండి. నేను ఎవరెవరు వేసారో నాకు తెలియదు కదా, స్క్రీన్ షాట్ పెట్టారనుకో ఒకసారి చెక్ చేసుకొని ఓకే అడ్రస్ పంపించేస్తారు కదా, లాక్ చేసేసుకుంటాను. ఓకే, May 16 అనుకోండి, May 16 ఆయిల్, అలా నేను మొత్తం ఫిక్స్ చేసేసుకుంటాను. పలానా రోజు ఆ కాంటాక్ట్స్ మీద ఉన్న పేర్లన్నీ కూడా మెన్షన్ చేసుకొని ఎవరికి పంపించాలో అలా పంపించేస్తాను. రోజుకి 5 members. బాగుంది కదా ఐడియా? ఇలా చేస్తున్నాను అనమాట, నాకు కష్టం ఉండదు కాబట్టి. ఇంక ఇదండి ప్రాసెస్. అయితే వ్లాగ్లోని చిన్నపిల్లలకి కోకోనట్ క్రీమ్, షియా క్రీమ్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ వస్తుంది వ్లాగ్, మీరు వెంటనే కామెంట్స్ పెట్టేస్తారు. ఇప్పుడు వీలు చూసుకొని పోస్ట్ చేస్తాను. ఇదనమాట. మీకు ఇంకా డౌట్స్ ఏముంటే కామెంట్ చేయండి.
సో నేను ఇంకా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చానమాట. అండ్ కొరియర్ వాళ్ళ నెంబర్ కూడా వాట్సాప్లో నేను మీ అందరికి ఇస్తున్నాను. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారంట క్రీమ్ చాలా బాగుంది అక్కకి ఫోన్ మా కొరియర్ ఆఫీస్ వాళ్ళకి కాల్స్ చేసేసి క్రీమ్ చాలా బాగుందని చెప్తున్నారంట. వాళ్ళేమో మా అక్కదని నిషి దగ్గరకు చెప్పండి అని వాళ్ళు అంటున్నారు. నాకు తెలుసు అండి క్రీమ్ వర్క్ అవుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఆ 20 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో ఉన్న వాళ్ళది డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అందరు మేము ఎలా చేసామంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరం కూడా ఒక మాట అనుకుందాం, ఇలా చేద్దాము, వర్క్ అవుతుందో లేదో చూసిన తర్వాత జనాలందరికీ పంపిద్దాం అక్క అంటే అప్పుడు మేము అందరం కాంటాక్ట్ అయ్యి ఒకే వీడియో కాల్లో మేము మాట్లాడుకున్నాము. అప్పుడు ఇంకా మొత్తానికి అందరూ వాళ్ళు వాడారు, సూపర్గా ఉందని చెప్పేసి తర్వాతనే నేను సేలింగ్ మొదలుపెట్టాను. మన సబ్స్క్రైబర్స్ చెప్పిన తర్వాతే మొదలుపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ వర్క్ అవ్వాలి. నేను ఇప్పుడు అందరికీ చెప్పాలని రూల్ ఏం లేదు, చెప్పకూడదు కూడా. ఏమో ఒకవేళ వర్క్ అవ్వకపోతే అంతే కదా. మొత్తానికి ఎవరికి ఏం డ్యామేజ్ అవ్వట్లేదు, అదే చాలా ఆనందం. ఇప్పుడు ఒకటి వాడిన తర్వాత ఒక పింపుల్ రావడమో ఏదైనా రావడమో జరుగుతుంది, అలా ఏం జరగట్లేదు. రిజల్ట్ తక్కువ ఉంటుంది చాలామందికి. ఏంటంటే స్కిన్ వైట్నింగ్ అవ్వకపోవడం, రిజల్ట్ అనేది తక్కువ అందరిలా నాకు రావట్లేదు. ఏంటంటే దానికి రీజన్ ఏంటంటే మీరు వాడే ఫేస్ క్రీమ్స్. ఒక ఆవిడైతే ఏదో బీబీ క్రీమ్, నాకు ఆ కంపెనీ పేరు కూడా నేను చెప్పకూడదు, అది వాడి మన క్రీమ్ అప్లై చేసేస్తున్నారంట. ఏం రిజల్ట్ ఉంటుందండి అలా వాడితే? అది కెమికల్ ఈ న్యాచురల్ లోపల స్కిన్ సెల్స్ లోపలికి ఎలా అబ్జర్వ్ చేసుకొని మీకు వైట్నింగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓన్లీ మార్నింగ్ టైం బాత్ చేసేసిన తర్వాత, బ్రష్ చేసిన తర్వాత, లేకపోతే ఫేస్కి అప్లై చేసుకోండి. నైట్ టైం పడుకునేటప్పుడు ఫేస్కి పౌడర్స్, లోషన్స్ ఏం అప్లై చేసుకోకుండా మన క్రీమ్ అప్లై చేసుకోండి. రిజల్ట్ లేకపోతే అప్పుడు అడగండి, చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్ అయితే పిల్లలకి ఎలా వాడాలో నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. అండ్ హెయిర్ ఆయిల్ అయితే ఇలా యూజ్ చేయాలి, ఓకేనా? నేను ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సరిపోతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.